నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ఈ రోజుల్లో ఈ రెండు అక్షరాలు ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాయో మనం అంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కేవలం మన ఫోన్లలో కంప్యూటర్లలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికో లేదా కోడింగ్ రాయడానికో పరిమితమైన ఈ ఏఐ రోబోలు భవిష్యత్తులో ఒక దేశాన్ని లేదా ప్రాంతాన్ని పాలిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కాదు, కానీ ఇది సినిమా కాదు, త్వరలోనే నిజం కాబోతున్న పచ్చి నిజం. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా ఒక ద్వీపాన్ని పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు పాలించబోతున్నాయి. అంతటితో ఆగకుండా ఆ ఏఐ పాలకులు ఎవరో తెలుసా మీకు? మన జాతిపిత మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా మహోన్నత నేత నెల్సన్ మండేలా. అవును, మీరు వింటుంది నిజమే. శాంతి అహింసలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన ఈ ఇద్దరు మహానాయకుల ఆలోచనలతో రూపొందించిన ఏఐ బాట్లు ఇప్పుడు వింత ద్వీపానికి పాలకులుగా మారబోతున్నాయి. అసలు ఈ వింత ప్రయోగం ఎక్కడ జరుగుతోంది? దీని వెనుకన్న అసలు లక్ష్యం ఏంటి? ప్రపంచ రాజకీయాలను ఈ ప్రయోగం ఎలా మార్చబోతుంది? ఇప్పుడు పూర్తిగా ఈ స్టోరీలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ అసాధారణ ప్రయోగానికి వేదిక కాబోతోంది అట్లాంటిక్ మహాసముద్రంలోని మదీరా ఆర్చిపెలాగో పరిధిలో ఉన్న ప్రిన్సిపాలిటీ ఆఫ్ పొటెన్షా అనే ఒక చిన్న ద్వీపం. భౌగోళికంగా ఇది పోర్చుగల్ తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. కేవలం ఒక కోట, కొద్దిపాటి స్థలంతో కూడిన ఈ మైక్రోనేషన్ ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ పాలిత ప్రాంతంగా చరిత్ర సృష్టించబోతోంది. ఈ ద్వీపానికి అధిపతి అయిన ప్రిన్స్ రెనాటో బారోస్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ప్రకారం ద్వీప పరిపాలనా బాధ్యతలను చూసుకోవడానికి ఒక ఏఐ గవర్నమెంట్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కౌన్సిల్లో ప్రభుత్వ అధినేతలుగా మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాల డిజిటల్ ప్రతిరూపాలను నియమిస్తున్నారు. చారిత్రాత్మకంగా ఈ ఇద్దరు నేతలు ప్రపంచానికి అందించిన శాంతి, సమానత్వం, నైతికత, అహింస అనే సిద్ధాంతాల ఆధారంగా ఈ ఏఐ బాట్ల మైండ్ సెట్ను డిజైన్ చేశారు. అంటే ఈ ద్వీపంలో ఎలాంటి సమస్య వచ్చినా లేదా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా గాంధీ గారు, మండేలా గారు బతుకుంటే ఏ విధంగా స్పందిస్తారో, ఎలాంటి శాంతియుత మార్గాలను ఎంచుకుంటారో ఈ ఏఐ పాలకులు కూడా సరిగ్గా అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ మనకు ఒక పెద్ద అనుమానం రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎలాన్ మస్క్ లాంటి ఒక టెక్ దిగ్గజాలు సైతం ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉంది, అది భవిష్యత్తులో మనుషులను బానిసలుగా మార్చేస్తుందని హెచ్చరించారు కదా. మరి అలాంటి సమయంలో ఒక ప్రాంతాన్ని పూర్తిగా ఏఐ చేతుల్లో పెట్టడం ఎంతవరకు సురక్షితం అని ప్రశ్న రావచ్చు. దీనికి ప్రాజెక్ట్ నిర్వాహకులు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇస్తున్నారు. వారి ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో స్వార్థం, అవినీతి, పక్షపాతం, యుద్ధకాంక్షతో కూడిన రాజకీయాల వల్ల మానవ సమాజం నలిగిపోతుంది. కానీ ఏ పాలకులకు ఎలాంటి స్వార్థం ఉండదు, క్రూరమైన భావోద్వేగాలు ఉండవు. పైగా ఈ బాట్లకు గాంధీ, మండేలా లాంటి మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలు, వారి ఆదర్శాలను ఫీడ్ చేయడం వల్ల ఇవి తీసుకునే ప్రతి నిర్ణయం మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించేదిగా ఉంటుంది తప్ప సమాజానికి కీడు చేయదు. ఇది కేవలం చట్టాలను అమలు చేయడమే కాదు, మానవ హక్కులను రక్షించడంలో, పర్యావరణాన్ని కాపాడటంలో ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తాయని నిర్వాహకులు బలంగా నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్టు సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి డెమోక్రసీ 4.0 అనే సరికొత్త విధానాన్ని కూడా తీసుకొస్తున్నారు. దీని ద్వారా డిజిటల్ పౌరసత్వం పొందిన ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఈ ఏఐ పాలకులతో నేరుగా సంభాషించవచ్చు, తమ సలహాలను కూడా పంచుకోవచ్చు. ఇది పూర్తిస్థాయి పారదర్శకమైన, అవినీతి లేని ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఈ ప్రయోగం కేవలం ఒక చిన్న ద్వీపానికి మాత్రమే పరిమితం కావచ్చు, కానీ ఇది విజయవంతమైతే మాత్రం భవిష్యత్తులో అంతర్జాతీయ రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఒకప్పుడు కేవలం కంప్యూటర్ కోడింగ్లకే పరిమితమైన టెక్నాలజీ ఇప్పుడు గాంధీ, మండేలాల రూపంలో శాంతిని బోధించడానికి, పరిపాలించడానికి సిద్ధమవడం అనేది నిజంగానే ఓ అద్భుతమైన చెప్పాలి. ఈ వినూత్నమైన ఏఐ పాలన సఫలమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధాలు, ఘర్షణలకు ముగింపు పలికే ఓ కొత్త రాజకీయ వ్యవస్థకు దారి తీస్తుందా, లేదా టెక్నాలజీ చేతుల్లో అధికారం పెడితే ఊహించని ప్రమాదాలు వస్తాయా? ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అనేది మనం సెట్ చేసి వర్క్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ అదే టెక్నాలజీలో వైరస్ అనే ఓ చెడు సాంప్రదాయం కూడా ఉంది. ఆ వైరస్ కానీ ఎక్కితే చూడాలి ఏం జరుగుతుందో. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.